పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత, జగన్మోహన్ రెడ్డి నామినేషన్ తర్వాత వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద కమెంట్స్ చేసిన తర్వాత, వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి కమెంట్స్ చేసిన తర్వాత కడపలో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత, నామినేషన్ తర్వాత వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని, షర్మిల మీద చేసినటువంటి కమెంట్స్ వల్ల కూడా కడపలో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జనరల్గా ఒక సంఘటన ఏదైనా జరగబోయేటప్పుడు ఇండికేషన్స్ కొంత ప్రకృతి మనకి ఇస్తూ ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఆయన గెలిచినప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మనందరికీ జ్ఞాపకం ఉంది, విజయవాడలో తెల్లవారితే ప్రమాణ స్వీకారం అనగా మే ఎండింగ్లో జరిగింది ఆయన ప్రమాణ స్వీకారం. ఎప్పుడూ లేని విధంగా దారుణమైనటువంటి గాలివాన వచ్చి విజయవాడ నగరం అంతా కూడా ఒక శ్మశానం లాగా తయారైంది. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు చిరిగి పీలికలైపోయినాయి అన్నమాట. అంటే ఈ పాలన ఎలా ఉండబోతోంది అనేటువంటిది ప్రకృతి మనకి ఆ రోజునే తెలియజేసింది. కొన్ని సంకేతాలు ఇచ్చిందంటారు. సంకేతాలు ఆ రోజునే ఇచ్చింది మనకి. సో దాన్ని వాళ్ళు ఏం సంబరం చేసుకున్నారు, వర్షం పడ్డది శుభసూచకం మాకని వాళ్ళు చెప్పుకున్నారు. కానీ వర్షం పట్టడం అంటే 4 జల్లులు పడితే శుభసూచకం. ప్రకృతి ప్రకోపించి మొత్తం విధ్వంసం చేస్తే దాన్ని శుభపరిణామం కాదు. దానికి తగ్గట్టుగానే మనం చూసాం. అలాగే 4 సంవత్సరాలు దగ్గర 5 సంవత్సరాలు జనంలోకి రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చిన ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే, జనాలు వచ్చారా తరలించారా అనేది పక్కన పెడితే జనసందోహం బాగా వచ్చింది. రాయలసీమలో మొదలై విజయవాడ వచ్చే వరకు కూడా మా సభలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నారు. కరెక్ట్గా విజయవాడలో ఎప్పుడైతే రాయి దాడి జరిగిందో అక్కడి నుంచి ఉత్తరాంధ్ర దాకా జరిగినటువంటి యాత్ర గురించి ఎవరూ మాట్లాడుకోవాలి. మీకు ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే డైవర్ట్ అయింది మొత్తం పోలిటికల్. ఎలా చిన్న గులకరాయితో జరిగినటువంటి దాడి, దాని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి యాగి, దాని మీద జనాలు రియాక్ట్ అయినటువంటి పద్ధతి, ఒకే రాయి ఇద్దరిని గాయపరిచి ఇద్దరికి కూడా తీవ్ర గాయం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత గాయం ఎంతదో మనం చూసాము. చూసిన తర్వాత ఏంటంటే ప్రజల ఆలోచన విధానం అంతా కూడా ఆయన యొక్క బస్సు యాత్ర మీద నుంచి ఈ టాపిక్ మీదకి డైవర్ట్ అయింది. అయితే చాలామంది చెప్పినట్టుగా దాడి జరగలేదంటే జరిగింది, నేను కూడా నమ్ముతున్నాను, దాడే జరిగింది. కానీ వాళ్ళు చెప్పినంత దారుణంగా విపరీతమైన గాయం, రక్తస్రావం గంట కూడా ఆగకుండా గంట పాటు రక్తం కారుతూనే ఉందని చెప్పారు ఎవరు, వాసిరెడ్డి పద్మ గారు. అక్కడ వచ్చింది ఇంత చెమ్మ. సో అంతకుముందు కోడికత్తి కేసు జనంలోకి వెంటనే ఎవరు వద్దన్నా కానీ అది మైండ్లోకి వచ్చేస్తుంది. సో దాని మూలన ఎంతో అట్టహాసంగా చేసినటువంటి బస్సు యాత్ర అంతా కూడా ఆ ఒక్క సంఘటనతో డైల్యూట్ అయిపోయింది, దాంట్లో ఉండే సీరియస్నెస్. అది అయిపోయిన తర్వాత చాలా చోట్ల మనకి సంకేతాలు కనపడుతూ ఉన్నాయి. ఎలా వైసీపీ క్యాండిడేట్స్ నామినేషన్లు వేసే పద్ధతి మనకి చూస్తున్నాం. జనరల్గా ఎక్కడైనా సరే అధికార పక్షం అనేటువంటిది చాలా ఆర్భాటంగా వెళ్ళి నామినేషన్లు వేస్తారు అధికార పార్టీ అభ్యర్థులు. ఎందుకంటే వాళ్ళ దగ్గర హంగు, ఆర్భాటం, ఆపద్ధర్మ ప్రభుత్వమైన యంత్రాంగం అన్నీ వాళ్ళ దగ్గర అనుకూలించే పద్ధతులు ఉంటాయి. ప్రతిపక్షం వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక వనరులు పెద్దగా ఉండవు, ఏదో వేసామంటే వేసామనిపిస్తారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనకు విచిత్రంగా రివర్స్లో ఉంది పరిస్థితి. కూటమి అభ్యర్థులేమో విజయోత్సాహాలు చేసుకుంటూ వేస్తూ ఉంటే, వీళ్ళు ఇల్లు ఎప్పుడే నామినేషన్ వేసి వచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం ఉంది. ఎవరో 3-4 క్యాండిడేట్స్ తప్పితే చాలా సాధారణంగా సాదాసీదాగా జరుగుతుంది. అంటే అది వాళ్ళ యొక్క మూడ్ని, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని తెలియజేస్తాం. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇది పీక్స్ అన్నమాట, హైలైట్. ఎందుకంటే దానికి 2 రోజుల ముందే మనకి ఐపాక్ సర్వే అని ఒకటి వచ్చింది. దాంట్లో వాళ్ళు పూర్తిగా చెప్పేసినట్టుగా తెలిసింది. ఏమని, దారుణంగా ఓడిపోబోతున్నారు, ప్లస్ ఏ సెక్షన్లో ఎంతెంత పర్సంటేజ్ వాళ్ళకు ఉన్నారు, ఎంత పర్సంటేజ్ కూటమికి ఉన్నారు అనేది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో
ఒక్క టీచర్స్ కమ్యూనిటీ తప్పితే మిగతా అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మందుబాబులు కూటమికే పట్టం కడుతున్నారు అనేటువంటిది దాంట్లో క్లియర్గా చెప్పడం. ఎవరికైతే మేము బటన్ నొక్కి వేస్తున్నామని ఆ హౌస్ వైఫ్స్ కింది స్థాయి ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మెజారిటీ ఇటువైపు చూస్తున్నారు అనేటువంటి దాంట్లో వచ్చింది. ఓకే, ఒక పక్కన ఇది, ఒక పక్కన పొద్దున్న లేచిన దగ్గర నుంచి చెల్లెళ్ళు చేస్తున్నటువంటి దాడి, ఒక పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు సుడిగారి పర్యటనలు చేస్తూ వాళ్ళు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని టీజ్ చేస్తున్నారు, వాళ్ళు ర్యాగింగ్ చేస్తున్నారు చెప్పాలంటే. ఇవన్నీ చూసి తన సొంత గడ్డ మీదకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్కి వెళ్ళింది. ఎందుకంటే మొన్నటిదాకా స్థాయి దిగజారి మాట్లాడటం అనేది వైసీపీ నాయకుల దగ్గర చూసామే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పర్వాలేదు, అన్యాపదేశంగా చెప్పేవారే కానీ ఇంత దిగజారి మాట్లాడే మనిషిగా ఏదన్నా ఉంటే పెళ్ళాలని ఇదని మాట్లాడేవాడు. కానీ నిన్న పూర్తిగా గివప్ ఇచ్చేసినట్టుగా కనపడతాం. మా చిన్నాయనికి రెండో పెళ్ళి అయ్యిందా లేదా చెప్పండి అని పులివెందుల దగ్గర నుంచి నువ్వు పులివెందుల ప్రజల్ని ముందు నువ్వు మాట్లాడటం అంటే ఏంటంటే నువ్వు కూడా నీ నాయకుల స్థాయికి దిగజారినట్టుగా అక్కడ వాళ్ళకి చెప్పకనే చెప్తున్నావు. ఎందుకంటే పులివెందుల ప్రజలకి వివేకానంద రెడ్డి గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఎంత ఆదరాభిమానాలు చూపిస్తారో పులివెందుల ప్రజలు, వివేకానంద రెడ్డి గారిని కూడా అలాగే గుండెలో పెట్టుకున్నారు వాళ్ళు. అవును, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల గురించి హైదరాబాద్లో ఢిల్లీలో ఆయన తిరుగుతూ ఉంటే నియోజకవర్గాన్ని పట్టించుకొని వాళ్ళందరి సమస్యలు పరిష్కరించింది వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని నువ్వు ఎన్నికల ముందు చనిపోయిన వ్యక్తిని, దారుణంగా హత్యగా వించబడ్డ వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేసావు నీ సొంత చిన్నాన్నదే అంటే ఏ స్థాయికి దిగజారినట్టు? సరే పోనీ అంతటితో ఆగాడా? పసుపు చీర కట్టుకుందని చెప్పేసి చెల్లెల మీద కామెంట్ చేయటం అంటే చెల్లెలు కట్టుకున్న చీరను కూడా ఈవిడ వైఎస్ఆర్కి వారసురాలా లేకపోతే చంద్రబాబు నాయుడుకి వారసురాలా అనే మాట మాట్లాడాడు. మొన్నటిదాకా అసలు ఆవిడ వారసురాలే కాదని నువ్వు నీ సోషల్ మీడియా కోడే కూర్చుంది. మళ్ళీ నువ్వు అదే ప్రశ్న ఏంటి, వైఎస్ఆర్కి వారసురాలా లేకపోతే చంద్రబాబు నాయుడుకి వారసురాలా? ఇవన్నీ ఎప్పుడైతే మాట్లాడారో నిన్నటి నుంచి అసలు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే టాపిక్ మీద చిన్న పెద్ద లేదా అందరు దీని గురించే మాట్లాడుకుంటారు. అరే సొంత చెల్లెలకి నువ్వు అధికారంలో రావడానికి ఎంతో సహకరించి నీ పార్టీని నిలబెట్టిన ఆవిడకి ఒక పక్కన అన్యాయం చేసావు, ఒక పదవి కూడా ఇవ్వలేదు, ఎలాంటి పదవి, హైదరాబాద్ తరిమేశావు. కనీసం ఆస్తి ఇవ్వన్నా అంటే గొంతు పట్టుకొని గోడకేసి కొట్టి తరిమేశావు. చేసిన తర్వాత వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ ప్రచారం మీద వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ స్థాయి దిగజారి చీరల గురించి మాట్లాడటం అనేటప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే జనానికి చాలా జుగుత్సాకరంగా కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి ఎట్లా అయినా కానీ ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉండో లేకపోతే మామూలు స్థాయి వ్యక్తి అయితే మాట్లాడారంటే అనుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు ఈ 15 రోజుల్లో నాయకులు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట కూడా కౌంట్ అవుతుంది. సో ఎప్పుడైతే అక్కడ ఆల్రెడీ మీకు ఆదరణ తగ్గుతోందని సర్వేలు వస్తున్నప్పుడు దాన్ని మరీ ప్రొలాంగ్ చేశారంటే అది మీకే ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.